మస్తేనా ఇట్లా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్. సారీ అయినా మార్నింగ్ కూడా వెళ్ళినా, కాకపోతే మూడు బుకింగ్లు ఇంత కొట్టినా. 2 బుకింగ్ ఫస్ట్ ఓలాలా ఫస్ట్ బయటికి వెళ్ళి ఉండే కాబట్టి నాకు ఈ నుంచి కాటగాన్ దగ్గర నుంచి కొండాపూర్ దొరికింది. అది కూడా మీకు స్క్రీన్ షాట్ పెడతా, రేట్ చాలా తక్కువ ఉంది. తీసుకున్నా ఆయన, ఎందుకంటే ఇక్కడ వెయిట్ చేసే దాని బదులు అక్కడ పోయి నిలవడం బెటర్ అని తీసుకున్నా. తర్వాత చిన్న బుకింగ్ దొరికింది 150 రూపాయలు, అది కూడా మీకు స్క్రీన్ షాట్ పెడతా. దాని తర్వాత నాకు మిస్టేక్ ఎక్కడ అయిందంటే, ఊబర్ నుంచి పికప్ తీసుకున్నానా, రెంటల్ బుకింగ్ 3 గంటలు. అది పెద్ద మైనస్ పాయింట్ అయిపోయిందన్న నాకు. ఎందుకు మైనస్ పాయింట్ అంటున్నా అంటే, మేడం వెయిట్ అంటే ఏసీ డబుల్ లైన్ నడిచింది, అది కాదు ప్రాబ్లం. కాకపోతే 3 గంటల పైనే దగ్గర 3 గంటలే అనుకోండి. కాకపోతే ఆ మేడంకి మన స్కిన్ ఎలర్జీయా ఏం ఎలర్జీ తెలియదు, కానీ ఆ జూబ్లీస్ దగ్గర డాక్టర్ దగ్గర ఆగినాం 1 గంట 1.5 గంట అక్కడనే ఆగినాం. దాని తర్వాత కరెక్ట్ టైంకి 1 అవర్ అనగా నన్ను తొందర పెడుతుంది. ఇక భయ్యా జల్దీ చలో మీరు ఫ్లైట్ టైమర్, భయ్యా జల్దీ చలో ఫ్లైట్ టైమర్. నేను చెప్దాం అనుకున్నా, మీరు హాస్పిటల్ దగ్గర 1.5 గంట చేసిందా, ఆమె 1.5 గంట పైన చేసింది. 1 అవర్లలో ఎయిర్పోర్ట్ పోవాలి, నన్ను తొందర పెడుతుంది. తొందర కోని. నేనన్నా మేడం ऐसा आप చెప్తున్నా మేడం, थोड़ा ठहरो మేడం, పहुंचना तो. అదేనా సంగతి. అయితే మీకు ఏదో ఎక్కడి నుంచి వచ్చినా నాకు తెలియదు, కానీ మళ్ళీ చెప్తున్నా, అది బుకింగ్ వచ్చింది మనకి మెహందీపట్నంలో. 2 బుకింగ్ కొట్టిన, చిన్న బుకింగ్. అక్కడ నుంచి మన ఆమె చెప్తున్నా కదా, టార్చర్ తిన్నది, మోసం ఏమో తిన్నది ఫ్రూట్లు. ఆ ఫ్రూట్ కూడా కార్లోనే పడేసింది. ఏం చెప్తామన్నా, వీళ్ళకి పద్ధతి లేదు, పాడలేదు. అమ్మ కొందరు ఉంటారు, మన ప్రాణాలు తగులుతారు. అదైపోయిందా, మనం డ్రాప్ చేసి డైరెక్ట్ ఇంటికి వచ్చి, ఇంటికా నుంచి మళ్ళీ బయలుదేరిన. ఎప్పుడు 6 o'clock 6:30కి బయలుదేరిన. ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నా, కానీ ఒకటి నాకు ఏమర్థం అయిపోయిందంటే, ఏదైనా ఉన్నా ట్రాఫిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆఫ్టర్ 8 అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అనిపిస్తుంది నాకు, ఆఫ్టర్ 8 నుంచి అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. జాగ్రత్త ఓల్డ్ సీట్లో మాత్రం పోకండి, ఓకేనా. అయితే మధ్యాహ్నం వెళ్ళినా. మధ్యాహ్నం నాకు ఎక్కడి నుంచి దొరికింది, మన ఆరంగఢ్ నుంచి బుకింగ్ దొరికింది. ఫస్ట్ బుకింగ్ అది కూడా ఓలాలా ఏమైంది కదా, అది 200 సమ్ చేంజ్ వచ్చింది. మీకు పెడతాను, స్క్రీన్ షాట్ చూడండి. ఆయన స్మోకింగ్ చేస్తా అని చెప్పింది. సరే ఇక ఏదో ఒకటి కర్మ ఆయన ఏడు అని చెప్పిన, ఎందుకంటే మళ్ళీ బుకింగ్ రాబోయే వచ్చిండు అదనా. అది బుకింగ్ అయితే వచ్చింది. అట్లా బిడ్డ నా బిచ్చనా. అయితే ఆ నుంచి బుకింగ్ రాగానే ఇంకోటి మనం బుకింగ్ తీసుకున్నాం, చిన్న బుకింగ్ ఏదో తీసుకున్నా ఊబర్లో అనుకుంటా. మళ్ళీ దాని తర్వాత డైరెక్ట్ ఇప్పుడు ఒక బుకింగ్ తీసుకున్నా ఊబర్లో. ఆ కస్టమర్ అయితే దమా ఖరాబ్ చేసినాడు. ఆ కస్టమర్ దమా ఖరాబ్ చేసినాడు నిజంగా. ఆ రూట్ చెప్పాలంటే ఒక దగ్గర నేను మిస్టేక్ చేసినా, రామ్కోట్ నుంచి స్ట్రేట్ వచ్చేది ఒక తిప్పిన, అది నా మిస్టేక్, నేను ఒప్పుకుంటున్నా. కాకపోతే ఆ నుంచి ఇక రసల్పుర అట్లా వెళ్ళాలంటే రసల్పురనే ఏది ఉంది, నాంపల్లి నుంచి బ్యాక్ సైడ్ నుంచి చేసుకుంటే వాళ్ళకు ఏందో ఏమో మొత్తం ఉబ్బరం కూడా చాలా అవుతుంది అన్న. ఎండ పొద్దున పూట అది ఉబ్బరం కూడా ఫుల్ అవుతుంది. ఏసీ ఆన్ చేసిన, ముంగట ఏసీ ఆన్ చేసిన అన్న, వెనకాల వాళ్ళ కిటికీలు ఆన్ పెట్టుకుని ఉన్నారు. ఏం చెప్తాం, వాళ్ళకి ఉబ్బరం అవుతుందంట. ఈయనేమో ఉండనన్నా, నాకైతే ఉండనని చెప్పి పెద్ద చాలా లాంగ్ తిప్పినా ఉంటున్నావు. అది ఓల్డ్ సిటీ నుంచి చూస్తే ఇంకా గంటన్నర టైం పడుతుంది కంపల్సరీ. అది పర్సన్ ఓకేనా. అదే వాళ్ళని తిప్పగానే వాళ్ళు రేటింగ్ అయితే 1 ఇస్తారు. 1 కూడా ఇవ్వడం కూడా 0 ఆప్షన్ ఉంటే 0 ఇస్తుండొచ్చు. ఎందుకంటే అంతకన్నా లేట్ అంటే లాంగ్ టైం తీసుకున్నారు. రామ్కోట్ దగ్గర ఒకటి వస్తే ఇయ్యనా. కాకపోతే కోటి మన దాంట్లో ఎక్కడి నుంచి అది మన హైకోర్టు నుంచి ఇట్లా పోమని చెప్పిన ఆయన, నేను పోనని చెప్పిన. పోతే అంతే సంగతి అన్న. అక్కడ నుంచి మనం బయటికి వెళ్ళడం కష్టం. ఇక నేను పోనని చెప్పలే, సరే ఇదే చూపిస్తుంది, ఇదే వెళ్తా అని చెప్పిన అంతే. రేటింగ్ అయితే కంపల్సరీ రాంగ్ పడుతుంది నాకు. కాకపోతే అది ఒక 900-1000 రూపాయలు దీంట్లో అయినా అనుకున్నా ఊబర్లో. దీంట్లో ఒక 300 దగ్గర 250 రూపాయలు పోలీసు వాళ్ళు ఇచ్చిపెట్టినా, సారీ రైట్, మన ర్యాపిడోలో. అది 6 కిలోమీటర్లు ఎంత ఉండే, దానికి 250 రూపాయలు ఎంత వచ్చినాయి. 4 కూర్చురు, దానికి 250 రూపాయలు ఎంత వచ్చింది. 1250 ప్లస్ 600 దగ్గర 1900 అన్న. కాబట్టి పొద్దున ఇక్కడ 70 అన్నది వాళ్ళు రెంటల్ బుకింగ్ తీసుకున్నారు. మన దాని తర్వాత వెళ్ళినాం అనుకున్నా, కానీ దీంట్లో బుకింగ్లు రావు ఎక్కువ, కాబట్టి వచ్చేసిన డైరెక్ట్ కనిపించగానే వచ్చేసిన, ఓకేనా. కాకపోతే మొత్తం 1900
1900 అనుకున్నాను. 900 పెట్రోల్ పోయినా 900 ఏదో ఒకటి 1000 రూపాయలు పెట్రోల్ అయినా 900 నాకైతే వచ్చినట్టే అంతే. కాకపోతే పెట్రోల్ బండి కాబట్టి మస్తు తాగేస్తుంది పెట్రోల్ అయితే. ఇక సిఎన్జి బండికి బెనిఫిట్, కాకపోతే చేసిన వాళ్ళపైన డిపెండ్ ఉంది అది. ఓకేనా. ఇక మా వాడు బిజీ ఉన్నాడు, అందుకు వస్తలేడు. లేడు బిజీ లేకపోతే ఇప్పటికి మొత్తం వీడియోలో చింద్రం బల్లం చేసేవాడు. సరే వచ్చేసి హాయ్ గారు, హాయ్, బాయ్ అన్న. సరే జాగ్రత్త నడిపేయండి, కరెక్ట్ టైంకి.